కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. పవన్ కళ్యాణ్ అభిమానులకు, మెగా ఫ్యాన్స్కు ఇదొక బిగ్గెస్ట్ అప్డేట్. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం ఉన్నప్పటికీ కూడా హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే సినిమా యూనిట్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. మార్చి 28న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే అంతకంటే ముందు సెకండ్ సింగిల్ అంటే కొల్లగొట్టి నాదిరో అనేటువంటి ఒక పాటను కూడా ఈ నెల 24న 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం విజయ్ గారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. సో ఖచ్చితంగా 28న రిలీజ్ అవ్వడం మార్చిలో ఫిక్స్, దాంట్లో డౌటే లేదు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఒక పొలిటికల్ స్టార్గా హిట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ మరొకసారి సినిమా స్టార్గా కూడా తన టాలెంట్ని పాన్ ఇండియాలో ఉన్న ఆయనకున్నటువంటి ఆ స్టామినాని ప్రూవ్ చేసే ఛాన్స్ వచ్చిందంటారా? డెఫినెట్గా ఫస్ట్ టైం 5 భాషల్లో, బహుభాషలు. ఎందుకంటే ఆయన కూడా 6 భాషలు వచ్చింది. మన మరాఠీ భాష మాట్లాడేదాకా మనకు కూడా తెలియదు. అవును. ఇప్పుడు ఎప్పుడైతే సనాతన ధర్మం ఆయన లేవనెత్తుకున్నాడో, ఇటు దక్షిణ భారతదేశాలతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి పట్ల మనం చూసాం. ఆ రిజల్టే మహారాష్ట్రలో ఎలక్షన్లో చూసాం. లేకపోతే మీరన్నట్టుగా కొల్లగట్టినదిలో అనేది సెకండ్, ఫస్ట్ పాట అతను స్వయంగా పాడింది మనం చూసాం. ఇప్పుడు వాలంటైన్ డే సందర్భంగా ఈ యొక్క గుడ్ న్యూస్ ఇవ్వటం లక్షలాది మంది అభిమానులకి, అటు జనసేనకి, కార్యకర్తలకి ఇది ఒక శుభవార్తగానే అనుకోవాలి. అంటే ఆ పోస్టర్ చూస్తే కూడా హీరోయిన్ వెనక మరి ఏమో తెలియదు, వెనక వెళ్తూ ఉన్నటువంటి పోస్టర్ ఉంది. సో అది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా, డ్యూయట్ లాగా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ఇదిలో చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ చూడబోతున్నారు అనుకో. చాలా రోజులు అయింది మిస్ అయిపోయి, అది ఎప్పుడెప్పుడు అని చెప్పి అనుకున్న సమయంలో కొల్లగట్టినదిలో చక్కగా రొమాంటిక్ మూమెంట్స్ ఉన్న సాంగ్ అని కనపడుతుంది. ఒకవైపు రౌద్రం, దానివైపు రాజు విరోచితమైన ప్రదర్శనలు ఉంటాయి, రాజ్యాన్ని కాపాడే క్రమంలో అనేకమైన ఇవి ఉంటాయి. ఇది చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అండి హరిహర వీరమల్లు. ఇది బహుభాషల్లో, ఎందుకంటే డెఫినెట్గా క్రిష్ ఈ సినిమా లేట్ అవుతుందని మధ్యలో వదిలిపెట్టిన జ్యోతికృష్ణ ఏఎం రత్న కుమారుడు ఇది టేకప్ చేశారు. అది మెగా సూర్య ప్రొడక్షన్ మీద భారీ బడ్జెట్తో దాదాపు 300 crores అనుకుంటున్నారు. మరి పూర్తిగా తెలియదు, అయితే కానీ తెలియదు, కానీ భారీ బడ్జెట్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఈ సినిమా. మార్చి 28 అంటే ఇక ఏ సినిమాలు కూడా ఆ మధ్యలో పెట్టుకోవడానికి కూడా విజయ్ దేవరకొండ కూడా సినిమా వాయిదా వేసుకున్నాడు. తర్వాత నిఖిల్ కూడా సైడ్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమాకి ఎదురే ఉండదు ఇక. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా ఈ నెలాఖరికల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇక మార్చిలో ఎవరు ఆ సాహసం కూడా చేయరు. ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పొలిటికల్గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సినిమా మార్చి 28 రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. సో ఏం రత్నం ఒక రకంగా చాలా రోజులైంది ఆయన సినిమాలు తీసి కూడా, ఆయన నిర్మించి కూడా. సో ఏదైతే ఆయన హిట్ ఇచ్చినటువంటి నిర్మాతను మళ్ళీ కూడా తీసుకొచ్చి ఆయనకు మళ్ళీ సినిమా ఛాన్స్ ఇచ్చి ఆయన బ్యానర్లో నటించడం అంటే మళ్ళీ ఆయన తిరిగి సినిమా రంగంలో మళ్ళీ ఒక ఫోర్స్గా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా అనేక మందికి అవకాశాలు ఇచ్చేది నైజం పవన్ కళ్యాణ్ గారి సొంతం అండి. తన వల్ల ఎవరైనా సినిమా లాస్ అయితే, అవసరమైతే తను రెమ్యునేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. మనం చూసాం చాలా సినిమాలు. తన టికెట్లు రేట్ తగ్గితే దానికి కూడా అతనే బాధ్యత వహిస్తాడు. ఎక్కడ భయపడే తత్వం కాదు, పోరాడే తత్వం. ఆయన భావజాలం కూడా మొదటి నుంచి అదే. ఎందుకంటే తన వల్ల 24 crafts బాగుండాలి. దీని మీద ఆధారపడిన వాళ్ళు, సినిమా రంగం అంటే మామూలు విషయం కాదు. వేలాది మంది బతుకుతారు, వాళ్ళు కూడా బాగుండాలి కదా. సినిమా బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి నిర్మాతలు మీరు అన్నట్టు మొదట్లో సక్సెస్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఇప్పుడు చాలా రోజులు ఈ సినిమా కోసం వెయిట్ చేశాడు. పాపం ఖర్చులు ఎక్కువైపోతాయి, ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతాయి. భారీ బడ్జెట్ మూవీ 300-400 కోట్లు అంటున్నారు. అది రేపు ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ సినిమా రూపాంతరం చెందింది. చారిత్రాత్మక సినిమా కాబట్టి చరిత్ర మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా చరిత్ర ఎప్పుడు దాగేది కాదు. అది చూపించాల్సిన అవసరం సమాజానికి ఉందన్నమాట. అది హరిహర వీరమల్లు ఈయన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం మార్చి 28న మొత్తం ప్రపంచవ్యాప్త రిలీజ్ కాబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. జనరల్గా సినిమా యాక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, తాము యాక్ట్ చేసేటువంటి ఆ సినిమా హిట్ అవ్వాలని, ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ వైరల్ అవ్వాలని దానికి రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ వేదిక మీద ప్రతి అకేషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందే ఆయన సినిమా హీరో, అవునన్నా కాదన్నా. సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎక్కడా కూడా సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఓజీ అని, హరిహర వీరమల్లు అని
కేకలు వేస్తున్నా అరుస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆయన సైడ్ ట్రాక్లోకి వెళ్ళడం, ఏ వేదిక మీద ఉన్నామో దాని గురించే స్పష్టంగా మాట్లాడతారు. ఎక్కడ కూడా సినిమాకి సంబంధించి ఆయన నోట్లో నుంచి ఏది కూడా ఒక మాట కూడా బయటకు రాదు. కానీ చుట్టూ మాత్రం అంతా కూడా ఆ సినిమాకి సంబంధించి పవన్ గురించి అందరూ కూడా డిస్కస్ చేస్తారు, ఇండస్ట్రీ కూడా డిస్కస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కాస్త పక్కకు అలా వచ్చి ప్రమోషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఆయన ఏమి చేయడు సార్. ఆ సినిమాలకి ఆయన ప్రమోషన్, నిర్మాతలు వీళ్ళంతా దర్శకులు వీళ్ళు చూసుకుంటారు తప్పితే ఆయనంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, నా సినిమా ద్వారా ఒక మంచి సందేశం అందిస్తే ఈ సమాజం బాగుపడుద్ది, ఈ దేశం బాగుపడుద్ది అనేది. అదే ఆయన ఒకటే. దేశభక్తి మెండుగా ఉంటుంది, తెరమెరుగైన సంస్కృతిని, సంప్రదాయాల్ని, రాజుల చరిత్రను తెలియజేయాలని ఆయన ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకున్నాడంటే ఈ సమయంలో మార్చి 28కి ముందుగా డే అండ్ నైట్ ఒకవైపు 7 నెలలు మనం పరిపాలన మీద దృష్టి పెట్టింది చూసాం. నైట్ పూట షూటింగ్ చేస్తున్నాడు. అక్కడే విజయవాడ గుంటూరు మధ్య షూటింగ్ లొకేషన్స్లో ఆయన చేయడం జరిగింది. ఇంకా ఓజీ ఒకటి ఉంది, ఎక్కడ పోయినా మహారాష్ట్రలో ఓజీ అంటే మీరు ఆగండ్రా బాబు అంటున్నాడు. కాబట్టి అతను ఇప్పుడు మొదట్లో చిరంజీవి గారి తమ్ముడుగా, తర్వాత తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు, అన్నకు మించిన ఫాలోయింగ్స్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో అన్నకు మించిన సేవా దృక్పథం కూడా అలవర్చుకున్నాడు. అన్నే చెప్పాడు ఆశయాల్ని లక్ష్యాలని నెరవేర్చడానికి ఉన్నాడు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే ఇతనికి ఉన్నది ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఇంత స్టార్డమ్ సినిమాల ద్వారానే కదా. సింపుల్గా ఉంటాడు, ఉన్నదే మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు, తన అన్నంటే ఒక మాట ఊరుకోడు, సమాజం కోసం చేయాలని తపన తప్పితే ఏం లేదని. మన చిరంజీవి గారు ఎందుకు చెప్పాడు, నాకు నాకు రాజకీయాలు వద్దు, నేను ఏదైతే ఆశయం అనుకున్నానో అది నా తమ్ముడు సాధిస్తాడు, ఇప్పుడు సాధించాడు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తను పూర్తి చేస్తాడు అంటున్నాడు. అంటే చాలా క్లియర్ కట్ ఇది ఉంది. ఆయన వారసుడు ఎవరు? చిరంజీవి గారు రాజకీయ వారసుడు పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు విజయం 100% స్ట్రైక్ రేట్తో ప్రధాని మోదీ మన్ననలు పొందిన తర్వాత విజయాన్ని ఎవరి పాదాల దగ్గర పెట్టాడండి? అన్నయ్య దగ్గర. ఎక్కడైతే ఎదిగినా ఒదిగే ఉంటాను అని చెప్పి అన్నయ్య దగ్గర తండ్రి సమానంగా భావించాడు కాబట్టి ఆయన పాదాల దగ్గర విజయాన్ని అందించాడు, చెప్పి విజయం సాధించాడు అనమాట. కాబట్టి డెఫినెట్గా ఆయన ఎంత సింపుల్సిటీ, ఎదిగే కొద్ది ఒదిగే లక్ష్యమే పవన్ కళ్యాణ్ గారిని ఆ పొజిషన్లో తీసుకెళ్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా వచ్చే నెల రిలీజ్ కాబోతుందని, పాన్ ఇండియా సినిమా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరొక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యాన్స్కు పండగ లాంటి వాతావరణం తీసుకొస్తుందని ఆయన అంటారు. థ్యాంక్ యూ సో మచ్.